గ్రామీణ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు అరాచకాలు సృష్టిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతల ఆస్తులను ధ్వంసం చేసేస్తున్నారు. నెల్లూరు జిల్లా నందిపాడులో వైఎస్ఆర్సీపీ నాయకుడు వెంకటేశ్వర్లు ఇంటిని టీడీపీ నేతలు కూల్చివేశారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలలో కూడా టీడీపీ నాయకులు జోక్యం చేసుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ జిల్లా నేతలు మండిపడుతున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఇలాంటి దాడులు జరగలేదని, బాధితులకు న్యాయపరంగా అవసరమైన సాయాన్ని పార్టీ తరపున అందిస్తామని చెబుతున్న వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారు. వైసీపీ నేతల ఆస్తులు లక్ష్యంగా ధ్వంసం చేస్తున్నారు. తాజాగా నందిపాడుకు సంబంధించి వైసీపీ నాయకుడు ఇంటిని కూడా ధ్వంసం చేశారు. ఇదే విషయంపై మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో జిల్లా అధ్యక్షులు ఉన్నారు. సరే, ఏంటి నందిపాడుకు సంబంధించి ఏం ఇన్సిడెంట్ మీ దగ్గర వివరాలు? ఇది రాత్రి 10 గంటలప్పుడు బాధితుడు ఫోన్ చేయడం కూడా జరిగింది. ఇందులో ప్రధానంగా మనకేంటంటే ఈ నెల్లూరు జిల్లా ఉదయగిరి కాన్స్టిట్యున్సీ దుత్తలూరు మండలం నందిపాడు గ్రామంలో వెంకటేశ్వర్లు గారని ఆయన ఒక అతని దగ్గర 72 సెంట్లు అక్కడ పొలం ఉంది. ఆ పొలాన్ని ఆయన కొనుగోలు చేయడం, దానికి సంబంధించిన డబ్బులు అదనంగా కూడా 5 lakhs దాకా కట్టున్నాడు. అయితే అమ్మకం చేసిన అతనైతే నాకు 99 సెంట్లకి డబ్బులు ఇవ్వాలా అని చెప్పి ఇతన్ని ఏదో డిమాండ్ చేశాడు. ఈ వివాదం మీద ఆల్రెడీ మొత్తం కూడా ఇతను అమౌంట్ పే చేస్తున్నాడు వెంకటేశ్వర్లు. కోర్టుకు కూడా వెళ్ళారు. కోర్టు కూడా ఇతని పక్షాన్ని ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వారందరూ కూడా తెలుగుదేశం నాయకుల్ని కలిసి బలవంతంగా నిన్నటి రోజున జేసీబీలు తీసుకొచ్చి తెలుగుదేశం నాయకులు ఈ వైసీపీ నాయకుడైనటువంటి వెంకటేశ్వర్లు ఇంటిని, అంటే వాళ్ళ భార్య పేరు నందిని పేరు మీద ఉంది అదంతా కూడా, సో దౌర్జన్యంగా జేసీబీతో మొత్తం ఒక యుద్ధ వాతావరణంలో ఆ ఇంటిని కానీ అక్కడ ఉన్నటువంటి ముళ్ళ కంచెని కానీ వాటన్నిటిని కూడా తొలగించి వాటి మీద దాడి చేయడం. అంటే వెంకటేశ్వర వాళ్ళ నాన్న మీద అయితే ఆయన సుమారుగా వయసులో చాలా పెద్ద ఆయన మీద కూడా దాడి చేసి ఆయన అడ్డం వస్తే ఆయన పక్కకు నెట్టేసి ఆ స్థలాన్ని అంతా ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేయడం అన్నది చాలా దుర్మార్గమైనటువంటిది. అయితే ఇప్పుడు ఈరోజు అధికారులు కూడా భయపడతా ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీని కాదని చెప్పి చేయాలా అంటే వాళ్ళు చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటిది ఏంటంటే ట్రాన్స్ఫర్స్ విషయంలో కానీ ప్రమోషన్స్ విషయంలో కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు 3 రకాలైనటువంటి లిస్టులు పెట్టుకుంటున్నారు. ఒకటి రెడ్ లిస్టు, 2 ఫోకస్ లిస్టు, 3 నాన్ ఫోకస్ లిస్టు. అంటే రెడ్ లిస్టులో అంటే వాళ్ళకి వ్యతిరేకమైన వాళ్ళందరినీ రెడ్ లిస్టులో పెట్టుకోవడం, ప్రమోషన్స్ బాగా ఇవ్వాలా, మంచి ట్రాన్స్ఫర్స్ ఇవ్వాలనుకుంటే ఫోకస్ లిస్టులో పెట్టడం, మిగతా వాళ్ళ నాన్ ఫోకస్ లిస్టులో. సో ఏ లిస్టులో మనం పడిపోతామనే భయంతో తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్పినా కూడా వాళ్ళకి అడ్డా చెప్పకుండా వాళ్ళకి సపోర్ట్గా ఉండడానికి ఈరోజు అధికారులందరూ ప్రయత్నిస్తూ ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అలానే ప్రయత్నిస్తూ ఉంది. ఈ విధంగా అయినప్పుడు ఇప్పటికే ఆల్మోస్ట్ ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ప్రజలు ఆ వ్యతిరేకతని చూపిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇదే కనుక కొనసాగితే చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇకపోతే నిన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించి వైసీపీ నాయకుడికి ఆయన రాత్రి ఫోన్ చేయడం కూడా జరిగింది. వైసీపీ చేస్తుంది. ఇప్పటికే ఎవరైనా నష్టపోయి ఉన్న వారందరికీ కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారందరినీ కూడా ఆదుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇతనికి లీగల్ సపోర్ట్ కానీ ఇంకా ఏ విధమైనటువంటి సపోర్ట్ అయినా కూడా వైసీపీ పార్టీ చేసి ఆయన ఆదుకుంటుందని మీ ద్వారా తెలియజేస్తారు. అట్లా పోలీసుల పర్యవేక్షణలో ఈ నిర్మాణాల కూల్చివేత జరిగిందని కూడా బాధితులు ఆరోపిస్తున్నారు. సో పోలీసుల మీద ఏమైనా కోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి? 100% దాని గురించి ముందు స్టడీ చేయాలి. అంటే అక్కడ కోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా, ఇంజక్షన్ ఆర్డర్స్ ఉన్నా కూడా పోలీసుల దగ్గరుండి దీన్ని చేయించడం అయితే మాత్రం చాలా అది పెద్ద నేరమే అవుతుంది. ఒకవేళ అవన్నిటిని కానీ పరిశీలించి వైసీపీ కేంద్ర కార్యాలయానికి కూడా ఈ విషయాలన్నీ కూడా తెలియజేసి తప్పకుండా అవసరమైతే అధికారుల మీద కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా వారి మీద ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటే కూడా తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. సో మొత్తంగా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి ఎమ్మెల్సీ వైసీపీ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామ్యాన్ డేవిడ్తో వెంకట్, సాక్షి టీవీ, నెల్లూరు నుంచి.